హాయ్ గైస్, వెల్కమ్ టు స్టైలిష్ మోడల్ అలేఖ్య. ఈ రోజు మా ఛానల్లో ఫస్ట్ వీడియో తీస్తున్నాం. ఎలా అయినా మీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్స్ చేయాలని కోరుతున్నాం. ఈ రోజు కంటెంట్ ఏంటి అంటే డేర్. మా తమ్ముడు నేను ఏ డేర్ ఇచ్చినా చేస్తా అన్నాడు, అందుకే ఇలా డేర్ ఇస్తున్నా. మా తమ్ముడు డేర్ వచ్చేసి ఏంటి అంటే టెంపుల్లో 201 అంటే 201 సార్లు పొల్లు దండలు పెట్టాలి. మా తమ్ముడు డేర్ కంప్లీట్ చేస్తా అని నాకు చెప్పిండు. చూద్దాం చేస్తాడో లేదు. అరే వట్టే నాకు డేర్ ఇచ్చినావు, చూద్దాం చేస్తానక్క. నీలా కాదు, నీలా ఇట్లా లించోను. చేస్తావో లేదో చూద్దాం దా. టెంపుల్ లకు వెళ్ళినాక చూద్దాం దా. సరే తమ్ముడు ఎన్నిసార్లు ఆ మాట అంటావు? చేస్తా, చేసినప్పుడు చూడు. చేయి చూస్తా. ఇప్పుడు ఎంతసేపు చేస్తావో నేను చూస్తా. చేస్తానా? టెంపుల్ కి అయితే వచ్చేసిన మొత్తం మీకు వెళ్ళి. ఇప్పుడు చూస్తా టెంపుల్ లో ఎన్ని రౌండ్ చేస్తావు. 201 చేస్తా అంటున్నావు, చేస్తావు లేదా? పొల్లు దండలు పైన ఎండ ఉంది. ఇక డైరీ చేస్తా, నాకు మాట ఇచ్చిన కాబట్టి చెయ్యాలి ఖచ్చితంగా. దేవుడికి మొక్కుకో, డేర్ ఎలా అయినా విన్ కావాలని. డేర్ ఇక గుర్తుంది కదా, దా ప్రొసీడ్. పెట్టు 201 టైమ్స్ బాబు. డేర్ గురించి చెప్తున్నా, నువ్వెదురుగు అటు. టూ 201 టైమ్స్ మెల్లగా చేయి. డేర్ తీసుకుంటా అన్నావు, ఇచ్చిన. కంప్లీట్ చేయి బాబు, డేర్ కంప్లీట్ చేయి బాబు. డేర్ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డేర్ విన్ కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఎటు ఎటు అటెండ్ అవుతున్నావు, అటెండ్ అవుతున్నావు. నరాలు కట్ అయిపోయింది. ఏమైంది బాబు? డేర్ ఓడిపోయినా ఒప్పుకో మరి. అటు 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 అటు. డేర్ కంప్లీట్ చేసే టోటల్. ఏ కిందికి పోతున్నావు బాబు? డేర్ ఓడిపోయినా ఒప్పుకో, డేర్ ఓడిపోయినా ఒప్పుకో. విశ్వకర్లమేవాడి మొహం మోహన్ చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. ప్లీజ్ ఏమనుకోకండి. సారీ అక్కయ్య, నీతో ఇంకో జన్మలో నేను డేర్ చెయ్య. KGF 1, 2 సిల్వర్ స్క్రీన్ లో చూసావు. 3 ఇప్పుడు స్మాల్ స్క్రీన్ లో చూపిస్తా. అక్కయ్య మీటింగ్ చేస్తాడట. చేస్తా. నీ ఇష్టం. ఎండ కొడుతుంది, దెబ్బలు తాకుతాయి. చూడు సార్, చూడు సార్. అన్నకు దెబ్బలు తాకినాయి కానీ నీదేం నీ ఇష్టం. బొక్కల బాడీ ఏం చేస్తావు సార్? బొక్కల బాడీ ఏం చేస్తావు సార్? చేస్తా. చేస్తావు చేయవా? గట్టిగా ఆ దెబ్బలు తాకుతాయి. ఇగో చూడు, ఇగో ఎంత దెబ్బలు తాకినాయి. అయినా చేస్తా. సరే నీ కోరిక ఎందుకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ కాదురా, ఫస్ట్ ఇట్లా కూర్చో, ఫస్ట్ ఇట్లా కూర్చో. దెబ్బలు తాకుతాయి, కింద కాలుతుంది. అయినా చేస్తా. అరే నీకు దండం రా, నువ్వు చిన్న పిల్లాడు, నాకు ఎంత ఘోరంగా తాకి. చేస్తావా చేయవా? సరే నీ ఇష్టం. సార్ ఆడా ఉంది, సార్ ఆడా ఉంది, సార్ ఆడా ఉంది. కథమైంది వచ్చి ముఖంలో ముఖం పెట్టి నన్నేం చూస్తున్నావే? అన్న 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 చూడొద్దే, షర్ట్ ఖరాబ్ అవుతుంది, షర్ట్ ఖరాబ్ అవుతుంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కొంచెం స్పీడ్ తిరిగే, నీకు ఆగదు బండిగా. అన్న 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 అన్న. ये बाइक के
పోను పునారస వాలాడుడక. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా అన్నయ్య చాలా తెలివైన నాకంటే తెంగరోళ్ళ కొట్టేటి కొడతావు బాబు. సార్ మీరు బల్లి కంటే ఘోరంగా పాకవాలి, మీరు బల్లి కంటే ఘోరంగా పాకవాలి. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. నేను నీ ఇన్స్పిరేషన్ వద్దు. నేను ఎన్ని చేసినా ఒరటి దండాలు అవన్నీ ఎంతసేపు ఎత్తే ఇంకా 200 ఎప్పుడు వేస్తావు? ఏడు కూర్చున్నారా రే అక్క. వీడు చూసిన పారిపోయిండు. ఇట్లా ప్రదక్షిణాలు చేయమంటే నాకేం కనపట్టలేదు. ఈడు వేయలేక నన్ను వేయించండి. ఇంకా ఇట్లా ఉరికిపించుకుంటా. ఎందుకు పారిపోయినావు కదా? డేట్ చేస్తాను చేసిన 201 times చేస్తా అన్నావు కదా, ఎందుకు చేయలేదు? అన్నకన్నా నేను చేస్తా అన్నావు కదా. అమ్మ అక్క డేట్ చేస్తాను ఒప్పుకుంటా. సరే చెప్పు. ఈ వీలైతే చేయలేదు, ఇద్దరు తమ్ముళ్ళు అయితే డేట్ చేయలేదు. ఇంకొక వేరే డేర్ ఏమైనా ఇద్దాం రండి. కందిపప్పు ఉంది, శనగలు ఉన్నాయి, పల్లీలు. మొన్న 2 డేర్స్ ఇచ్చిన, అవి ఎట్లైనా వదిలిపోయిండు. ఇవాళ ఏం డేర్ ఇద్దాం? ఫ్రిడ్జ్ లో ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ బాయిల్ చేసి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం. A few minutes later. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన. వరుణ్కి బబ్బుకి ఫోన్ చేద్దా. హలో బబ్బు, మీకు ఒక విషయం చెప్పాలిరా. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇంటికి వచ్చేయండి, ఫాస్ట్గా వచ్చేయండి. సరేరా, తొందరగా వచ్చేయండి. వీళ్ళు వచ్చేలోపు ఇది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఇది ఓపెన్ చేస్తారు. దీన్ని రా చేద్దాం.
సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఉంది చెప్పక్క. తొందర ఎందుకురా? బయట వర్క్ ఉంది, చెప్పు. ఏం బయట ఏమన్నా ఉద్ధరించాడు? చెప్పక్క. ఇదే ఆ సర్ప్రైజ్. ఓపెన్ చేయడం ఇది ఓపెన్ చేయాలంటే అట్లా ఓపెన్ చేయడం ఉండదు. ఇది ఓపెన్ చేయాలంటే ఒక డేర్ ఇస్తా. ఏం డేర్? ఒప్పుకుంటావా? ఇంతకు ముందు లాగా డేర్ మళ్ళా ఓడిపోవద్దు. సరే, అది కష్టమా లేకపోతే? అది ఎలాంటిదైనా డేర్ ఇస్తాను నేను. సరే, ఈసారి డేర్ లో ఓడిపోతే నేను ఏది చెప్తా అది చెయ్యాలి. ఓకే. పక్కన సరే. కేజీఎఫ్ లో అదిరా అడుగు పెట్టినప్పుడు జనాల గుండెల్లో బెదురు మొదలైంది. అదే ఇవాళ డేర్ వచ్చేసి ఇది ఎగ్ ఛాలెంజ్. ఓకే. ఇంతకు ముందు డేర్ లో మీ ఇద్దరికి ఛాలెంజ్ పెట్టారు కదా, ఇప్పుడు డేర్ వచ్చేసి మన ఇద్దరికి ఛాలెంజ్. ఎవరైతే ఫాస్ట్ ఎగ్స్ తింటారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వేం కావాలంటే అది నేను ఇస్తాను. నువ్వు ఓడిపోతే నేనేం చెప్తాను అది చేయాలి. రెడీనా? రెడీ. తినక్క. తినరా? తినక్క ప్లీజ్. ఈ అక్క కోసం తినరా? ఈ తమ్ముడి కోసం తినక్క. ఈ అక్క కోసం నువ్వు తిను మరి. నువ్వు తిను. మరి నువ్వు తిను, నువ్వు కాంప్రమైజ్ గా. నువ్వు కాంప్రమైజ్. నువ్వుగా నేను తిన, నువ్వు ఫస్ట్ తిను. నువ్వు ఫస్ట్ తిను. నువ్వు ఫస్ట్ తిను. నువ్వు కాంప్రమైజ్. చూసిన అక్క, తమ్ముని తక్కువ అంచనా వేయద్దు ఎప్పటికైనా. నువ్వు తినే తిండి చూడలేక నేను తినలేను రా. ఓడిపోయినావు అంతే. అది అది నీ వల్లనే. తమ్ముడు పవర్ ఎట్లనే. సరే నేను కాలే చెప్పు. పానుపూరి, ఇది ఒక ఛాలెంజ్. నేను ఇస్తున్నా ఛాలెంజ్. నువ్వు నాకు నేను ఛాలెంజ్. నేను ఇస్తున్నా. అబ్బా, ఈ బబ్బు ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు ఆడెక్కడున్నాడేమో. ప్లస్ కి రమ్మన్నాడు, వాడు ఇంకా లేడు ఇక్కడ. పానీపూరి ఛాలెంజ్ అన్నాడు, ఏం చెప్తాడో. వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఇలా పానీపూరి ఛాలెంజ్ లో నేను వినాలంటే ఏం చేయాలా? ఒక పని చేస్తా. అవుట్ అయితే తిని అని అన్ని తింటా. నాకు ఒకవేళ తినబుద్ధి కాకుండా పక్కకు వాడేస్తా. ఎట్లయినా బబ్బుని మాత్రం ఓడేటట్లే చేస్తా. బబ్బు రాని, బబ్బు వస్తే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్నాడు వీడు, ఇంకా వస్తలేడు. అక్కడున్నది మన పైన గెలవాలని బాగా ఆలోచించుతున్నది. మాట్లాడు. కాదు, ఇప్పుడే వద్దు. అక్క బాగా ఆలోచించుతున్నది. మన అక్క గెలాలని అక్క బాగా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంది. మనం ఎట్లని గెలుద్దాం మనం. సరే అక్క అక్క అక్క. సరే ఇక్కడికి రమ్మను. గింత సేపు బాబు. టైం పైన బయట వర్క్ ఉంటది, చేసుకొని వచ్చిన. అబ్బా, నువ్వు ఈ సీఎం దేశాన్ని ఉద్ధరించి రావాలి కదా. సరే ఛాలెంజ్ అన్నావు. నాడు చేద్దాం. నీదే నువ్వు చేస్తుంటే చేద్దాం. ఓకే.
భయ్యా పానీపూరి ఉంది 50 పానీపూరి. దీంతో 50 రా ఫినిష్. ఏమైందిరా? ఛాలెంజ్ చేసినావు కదా, ఓడిపోయాను, నేనే గెలిచిన. ఇప్పుడు ఏమిస్తావురా నాకు? చిచ్చి 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 నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తడుకుంటే అక్క నేను ఓడిపోయినా నువ్వు గెలిచేయడం సంబరపడకు. నేను అప్పుడు ఎగ్స్ తిన్నా కాబట్టి నాకు తినలేకపోయినా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మరి నేను అప్పుడు బండరాలు తిన్నారా? నేను ఎందుకు ఎక్స్ తిన్నా కదా. మరి ఎందుకు ఛాలెంజ్ చేసినావు? ఛాలెంజ్ చేసింది నువ్వే, ఫోన్ చేసి అక్క ఇక్కడికి రాన్నది నువ్వే. ఇప్పుడు తినలేకపోయి ఓడిపోయినందుకు నువ్వు సమర్థించుకుంటున్నావు.
అర్థమైందా? నువ్వు ఓడిపోయినావు, నేను గెలిచిన. అప్పుడు నువ్వు ఇంకా ఫోన్ చేసి రమ్మని ఎగ్ ఛాలెంజ్ అని నువ్వు ఇంకా ఓడిపోయినావు కదా. నేను అప్పటిది పట్టకు, ఇప్పుడు ఎవరు విన్ అయినది అనేది ముఖ్యం. మరి అప్పుడు అంటే నువ్వు ఇంక అప్పుడు ఫోన్ చేసి రమ్మని ఎగ్ ఛాలెంజ్ అని నువ్వు ఇంక ఓడిపోయినావు కదా. అప్పటిది పట్టకు రా, ఇప్పుడు ఎవరు విన్ అయినది, ఇప్పుడు ఎవరు గెలిచింది అనేది ముఖ్యం.